తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఐఎన్టీయూసీ 327 యూనియన్ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10 సంవత్సరాల నుంచి ఎలాంటి రిక్రూట్మెంట్ లేక కింది క్యాడర్ ఓఎన్ఎం క్యాడర్లకు రిక్రూట్మెంట్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. సర్వీసులు పెరుగుతుంది, విలేజెస్ పెరుగుతుంది, మండలాలు పెరిగినాయి, జిల్లా క్యాడర్లు పెరిగినాయి, పై క్యాడర్లో ఉన్న పోస్టులు పెరిగినాయి తప్ప ఓఎన్ఎం కార్మికుల క్యాడర్ల ఓఎన్ఎం స్టాఫ్ మాత్రం పెరగట్లేదు. అలాగే సబ్స్టెంట్లో నలుగురు చేయవలసిన పనిని ఒకరు ఆరు ఇద్దరితోని పనిచేయడం జరుగుతుంది. దానివల్ల వర్క్ లోడ్ అనేది బాగా పెరుగుతుంది. మనకు సర్వీసులు పెరిగే కొద్దీ రిక్రూట్మెంట్ లేక సుమారు 10 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేక సబ్స్టెంట్లలో కానీ ఓఎన్ఎం ఫీల్డ్లో కానీ రిక్రూట్మెంట్ లేక ఉన్న క్యాండిడేట్ల మీద ఉన్న కార్మికుల మీద వర్క్ లోడ్ పడడంతో మనకు ఎక్కువగా ఈ పవర్ సప్లై మీద కూడా కొంచెం అవగాహన లేక దాని ట్రైనింగ్ క్లాసెస్ లేక మనలకు చాలా దానివల్ల విద్యుత్ ప్రమాదాలు జరగడం జరుగుతుంది. ఎంతోమంది రైతులు కానీ కార్మికులు కానీ చనిపోవడం జరిగింది. కావున దయచేసి తమరి మన మీడియా ద్వారా ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నాం, దయచేసి ఈ యొక్క విజ్ఞప్తి ఇప్పటికైనా రిక్రూట్మెంట్ జరపండి. కింది క్యాడర్ స్టాఫ్ను పెంచితే విలేజ్కి మన ప్రజలకు సరైన నాణ్యత విద్యుత్ అందించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా తమరు రిక్రూట్మెంట్ చేసి కార్మికుని యొక్క వర్క్ లోడ్ అనేది తగ్గియాలని చెప్పేసి కొన్నిసార్ల మన ఐఎన్టీయూసీ 327 యూనియన్ ద్వారా సిఎండి గారికి మరియు యాజమాన్యానికి ప్రభుత్వానికి కూడా మనం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు కాబట్టి దయచేసి కింది క్యాడర్ను పెంచండి అని మన యూనియన్ ద్వారా ఎన్నోసార్లు పలుమార్లు విజ్ఞప్తి చేసి లెటర్లు ఇవ్వడం జరిగింది. కావున ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా ఓఎన్ఎం క్యాడర్ను పెంచే విధంగా సబ్స్టెంట్లో ప్రతి క్యాడర్ను పెంచి ఆర్టిజన్ కార్మికులు కూడా చాలని జీతంతో ఉన్నారు. 10 సంవత్సరాల పేరు మీద ఆర్టిజన్ అని పేరు పెట్టి రెగ్యులర్ చేయకుండా ఆర్డర్ క్యాన్సిల్ చేపించి ఇప్పుడు అదే ఆర్టిజన్ స్టాండింగ్ ఆర్డర్ని తీసుకొచ్చి కొత్తది అదే వెట్టి చాకిరి చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆర్టిజన్ కార్మికులకు ఒక వ్యవస్థలో విద్యుత్ వ్యవస్థలో అనేది స్టాండింగ్ ఆర్డర్ అనేది కాకుండా ఏపీఎస్బీ రూల్స్ ప్రకారంగా ఉన్న అడ్జస్టింగ్ రూల్ ఇప్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాన్ని కానీ కోరుచున్నాం.